చింతామణితో ప్రభావతి ఫోన్లో మాట్లాడిన మాటల్ని అందరి ముందు బయటపెట్టి ప్రభావతికి షాక్ ఇచ్చిన బాలు. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? అసలు చింతామణితో ప్రభావతి మాట్లాడిన మాటలు బాలుకి ఎలా వచ్చాయి? అసలు ఆ ఫోన్ బాలుకి ఎలా దొరికింది? అసలు ఏమైంది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే చింతామణి దగ్గరికి వచ్చిన కామాక్షి అయితే అంటూ ఉంటుంది, మా వదిన సంగతి పక్కన పెడితే మీనా జోలికి వెళితే మాత్రం బాలు వదిలిపెట్టడు. మా బాలు సంగతి నీకు పూర్తిగా తెలియదనుకుంటా. మా వదినైతే వాళ్ళమ్మ కాబట్టి చేసిన తప్పుల్ని బాలు క్షమించి వదిలేస్తాడేమో. తన భార్య మీనా జోలికి వెళ్తే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో వాడికి తెలుసు. వాడి జోలికి మీరు వెళ్లకుండా ఉంటే మీ వృత్తి మీరు చేసుకోవచ్చు. ఇలా మా వదినతో కలిసి ఇక వాడిని మీనాని బాధ పెట్టాలని ప్రయత్నిస్తే ఆ తర్వాత మీరు నామరూపాలు లేకుండా పోతారు. అసలే వాడికి ఆవేశం ఎక్కువ. కుటుంబానికి ఏదైనా జరిగిందని తెలిస్తేనే ఊరుకోడు. అంత శత్రువులా చూస్తుంది మా వదిన. కానీ మా వదిన అంటే వాడికి చాలా ఇష్టం. కుటుంబం అంటే వాడికి ప్రేమ. ఇక మీనా అంటే చెప్పనవసరం లేదు, ప్రాణం. మీనాకి ఏదైనా జరిగి మీనాని ఎవరైనా ఏమైనా అన్నా మీనాకి అన్యాయం జరిగిందని తెలిసినా ఇక అస్సలు ఊరుకోడు బాలు అయితే. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతకు మించి మీరు ఎక్కువ చేయాలని చూసి మీనా ఆర్డర్స్ విషయంలో ఇంకేదైనా ప్రయత్నం చేస్తే ఇక్కడ కాదిక శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. వాడు ఒక్కసారి 2 సార్లు మాత్రమే క్షమిస్తాడు. అదైనా మీనా మోహన్ చూసి, లేకపోతే అది కూడా దొరకదు మీకు అని చెప్పేసి కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. కాస్త చింతామణికి భయం పుడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బాలు చాలా తెలివిగా ప్లాన్ చేసి చింతామణి గుట్టు మొత్తం బయట పెట్టేసి చివరకు ఆర్డర్స్ అన్నీ పోయేలా చేసి ఆ ఆర్డర్స్ అన్నీ కూడా మీనాకు వచ్చేలా చేసుకోవడమే కాదు, తను చేసిన ఫ్రాడ్ వీడియో కూడా వాళ్ళ దగ్గర ఉండడం ఒక షాక్. అయితే ఇక ఇదంతా కూడా తనకి పెద్ద షాక్. భయం అనేది దాంతోనే మొదలవుతుంది. ఇక నేను కనుక మీనా జోలికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా ఆ వీడియో బయటకు వస్తుంది. అప్పుడు నాకు ఎవ్వరూ డెకరేషన్ ఆర్డర్స్ కూడా ఇవ్వరు. అప్పుడు నా వ్యాపారం మొత్తం దివాళా తీస్తుంది. నేను కొన్ని రోజులు సైలెంట్గా ఉండడమే మంచిది అని చెప్పేసి చింతామణి అయితే నిర్ణయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి వదిన, ఇంట్లో వాళ్ళ గురించి ఇలా బయట వాళ్ళతో చేతులు కలపడం ఏంటి? అయినా మీనా నీ విషయంలో ఎంత చేస్తుంది? ఇంటిడి చాకరీ చేసిన తర్వాతే కదా తను డెకరేషన్ ఆర్డర్ పూర్తి చేసుకోవడానికి వెళుతుంది. అంతేకాని మీనాని ఎందుకింతగా ఇబ్బంది పెడతావు? మీనా నీకేమన్యాయం చేసింది వదిన? నువ్వు కావాల్సిందంతా చేస్తూనే ఉంది కదా. పువ్వులమ్ముకునేది అంటావు, అలాగే కారు డ్రైవరు అంటావు. వాళ్ళిద్దరిని ఎన్నో రకాలుగా అవమానించిన ఏ రోజు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు. నీ కోసం, అన్నయ్య కోసం ఆ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ నువ్వెప్పటికీ కళ్ళు తెరుచుకుంటావో ఏంటో. ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ నీతి బోధలు వినాలి అని నాకు రాసిపెట్టున్నట్టుంది. ఇక్కడ కూడా దాని పాఠమే ఎక్కువైపోయింది. అదంటేనే నాకు నచ్చదు. దాని విషయంలో ఈ ప్రభావతి ఎప్పటికీ మారదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమో, ఏదో ఒక రోజు తమరు తప్పు తెలుసుకుని మారే ఛాన్స్ వస్తే ఆ రోజు వాళ్ళు క్షమించలేని పరిస్థితిలో ఉంటారేమో. అది గుర్తుపెట్టుకుంటే ఇప్పటికైనా బాగుపడు అని చెప్పేసి ఇక కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీనాని తన మావయ్య సత్యం అయితే తెగ మెచ్చుకుంటూ ఉంటాడు. అమ్మ, నీ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంటుంది. నిజంగా నువ్వు చాలా మంచిదానివి. మా ఇంట్లో నువ్వు అడుగు పెట్టడం వల్లే మా కుటుంబం ఇలా సంతోషంగా ఉంది. నువ్వు, శృతి, రవి, బాలు నలుగురు కలిసి చక్కగా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని మీలో మీరే సాల్వ్ చేసుకుంటారు. పెద్దవాళ్ళ దాకా కూడా రానివ్వరు. ఈ మావయ్యకి కష్టం కూడా తెలియకుండా సొంత తండ్రిలా చూసుకుంటున్నా నువ్వు నిజంగా చాలా గొప్పదానివి. కానీ కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నానని మర్చిపోకండమ్మా. తీర్చలేకపోవచ్చు, నేను తీర్చే పరిస్థితిలో లేకపోవచ్చు, కానీ పెద్దవాడిగా ఒక సలహా అయితే ఇవ్వగలను. మీరు ఇబ్బందుల్లో ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. నా కొడుకులు 3, నా కోడళ్ళు 3 సంతోషంగా ఉండాలనే ఈ తండ్రి గుండె కోరుకుంటుంది. కాబట్టి మీ సంతోషంలో
నన్ను భాగం చేసినట్టే మీ బాధలో కూడా నన్ను చేర్చుకోండి. మీకు కష్టం వచ్చినప్పుడు ఈ తండ్రి లాంటి మావయ్య ఉన్నాడని గుర్తుపెట్టుకో అమ్మా అని చెప్పేసి మీనాకి చెప్తాడు. అమ్మ శృతి, నువ్వు మీనాని సొంత అక్కలాగే చూస్తున్నావు. ఈరోజు నువ్వు రవి బాలుకి సహాయం చేయబట్టే బాలు మీనా విషయంలో ఇంత చేయగలిగాడు. నిజంగా మీరందరూ కూడా ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. అలా ఇక వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక ఈలోగా బాలు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. బాలు అయితే అంటూ ఉంటాడు, మీనా మా అమ్మ ఏదో దాచిపెడుతుంది అనిపిస్తుంది. ఏం దాచిపెడుతుందండి? ఇంకా అత్తయ్య గురించి ఎందుకు? అయినా అత్తయ్య సంగతి మనకి తెలియంది ఏముంది? ఈరోజు కొత్తగా మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది? అత్తయ్య ఎప్పుడూ అంతే. మనం బాగుంటే బాధపడుతుంది, మనం బాధపడితే ఆనందపడుతుంది. అలానే అత్తయ్యని మనం ఏం చేయలేం కదా. ఇక ఆవిడ ఏదో ఒక రోజున కళ్ళు తెరుచుకుంటుంది. అంతవరకు ఇక మనం ఇలా సైలెంట్గా ఉండాల్సిందే. మీనా, నువ్వు ఇలా సైలెంట్గా ఉంటానంటే నేను ఊరుకోను. శృతి, ఎందుకే బాబు మా అన్నయ్య కన్నా బాగా రెచ్చిపోతున్నావు. నీ నోటిని అదుపు చేయలేక చచ్చిపోతున్నాను. నువ్వుండు రవి, నాకు మీ అమ్మ మీద చాలా కోపం వస్తుంది. అసలు ఆ రోజు మీనా అంతగా బాధపడుతూ ఉంటే బిర్యానీ ఎంత సంతోషంగా తిందో, కానీ కనీసం మీనాని పట్టించుకోలేదు. మీనా సంతోషంగా ఉండి వస్తే బిర్యానీ తినను అని వెళ్ళిపోయింది. మీ అమ్మ ఖచ్చితంగా ఆ చింతామణి చేసిన పనిలో ఉంది. కాకపోతే బయటపడకుండా మేనేజ్ చేసింది. ఇదిగో ఈ బాలు మీనా ఎప్పటికప్పుడు మీ అమ్మని వదిలేయడం వల్లే ఆవిడ అలా తయారైంది. అమ్మ డబ్బుడమ్మా, ఆమె మా అమ్మ. కాస్త వదిలేయమ్మా. ఏంటి బాలు, నువ్వు కూడా వదిలేస్తావా? నేనెలా వదిలేస్తాను డబ్బుడమ్మా? నేను ఎలా నిజాలు బయట పెట్టాలో నాకు తెలుసు కదా. నువ్వేం టెన్షన్ పడకు. మీ అత్తయ్య గురించి నేను బయట పెడతాను కదా. ఆవిడ చింతామణితో ఏం మాట్లాడిందో, అసలు ఇక ఈ విషయం ముందుగా మా అమ్మకి తెలుసో లేదో నేను తేల్చుకుంటాను అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. త్వరగా తేల్చుకో బాలు, ఎందుకంటే శివుడికి కూడా బుద్ధి చెప్పాలి. 4 తగిలిస్తే సరిపోతుంది. ఏంటి శృతి, ఆవిడ మా అమ్మ, కాస్తైనా గుర్తుపెట్టుకో అత్తగారని. చిచి, ఇలాంటి అత్తగారు నాకే దొరకాలా అని చెప్పేసి శృతి కోపంగా వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ శృతిని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. ఒక పక్క ఈ బాలు అన్నయ్య, మరో పక్క శృతి, వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడంలోనే మన జీవితాలు అయిపోయేలా ఉన్నాయి వదిన అని చెప్పేసి అంటూ ఇక బాలు, మీనా అలాగే రవి నవ్వుకుంటూ ఉంటారు. ఇలా అక్కడ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక బాలు అయితే బయటకైతే వస్తాడు. అలా వచ్చిన తర్వాత, ఎప్పుడొచ్చావురా, ఎలా ఉన్నావు? ఆ ట్రిప్ పూర్తయిన తర్వాత నువ్వు మళ్ళీ కనిపించలేదు. అయినా ఇక్కడ కార్ స్టాండ్ దగ్గరికి వచ్చావంట కదా, నా గురించి అడిగావని ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. నేను వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయావురా అని చెప్పేసి రాజేష్ అయితే అడుగుతూ ఉంటాడు. ఏముందిరా, మీనాకి చిన్న సమస్య వచ్చింది. సమస్య ఏంట్రా? మీనా డెకరేషన్ ఆర్డర్ తీసుకుంది కదా, ఆర్డర్ విషయంలో మేనేజర్ మోసం చేశాడు. అలాగే చింతామణి అనే లేడీ మీనాని డెకరేషన్ ఆర్డర్స్ తీసుకోకుండా చేయాలని తనని మోసం చేసేలా చేసింది. మీనాకి డెకరేషన్ ఆర్డర్స్ బాగా వస్తున్నాయి, మీనా డెకరేషన్స్ బాగా చేస్తుంది కదా, చింతామణి ఎక్కడ తక్కువైపోతుందా అని చెప్పేసి మీనాని ఎదగనివ్వకూడదని ఇదంతా చేసింది. పాపం మీనా, నేను ట్రిప్లో ఉన్నాను, వచ్చిన తర్వాత ఆవేశపడి వాళ్ళని ఏదైనా చేస్తే నా జీవితం నాశనం అయిపోతుందని ఫోన్లో చెప్పకుండా చాలా బాధపడింది. కానీ ఎలా అయితే మా తమ్ముడు, అదే మా డబ్బుడమ్మ ఉంది కదా, డబ్బుడమ్మ అలాగే మా చిన్నోడు రవి ఇద్దరూ కలిసి ఇక మేము వెళ్ళి అక్కడ అన్ని ఎంక్వైరీలు చేసి ఆ చింతామణి గురించి బయట పెట్టడంతో మా 9 లక్షలు మాకు వచ్చాయిరా. చాలా మంచి పని చేసావురా బాలు. మన చెల్లమ్మని ఇలా చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. చెల్లమ్మ ఎవ్వరి జోలికి వెళ్ళదు, కానీ చెల్లమ్మ జోలికి వాళ్ళు వచ్చారంటే అసలు వాళ్ళని వదిలిపెట్టకూడదు, జైలుకి పంపించాల్సింది. లేదురా, ఆమె ఆడదు కాబట్టి వదిలేశాను, లేకపోతే అక్కడే 4 తగిలించి నేనే జైలుకు పంపించేవాడిని అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు అయితే. సరేరా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ట్రిప్ అంతా బాగా పూర్తయింది, ఇంగ్లీష్ కూడా బాగా నేర్చుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే సరే అని చెప్పేసి ఎవరికి వాళ్ళుగా ట్రిప్పులకి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చింతామణి పియ్యే ఉంటాడు. అతను బాలుని చూసి వణికిపోతూ పక్కకు వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఎక్కడికిరా పారిపోతున్నావు, ఇలా రా అని చెప్పేసి కాలర్ పట్టుకుంటాడు. అలా పట్టుకునేసరికి, సార్ సార్ నాకేం తెలియదు సార్, నేను ఆవిడ దగ్గర అసిస్టెంట్ని మాత్రమే, నేను కూడా ఆవిడ చేత చాలాసార్లు తన్నులుతున్నాను, అయినా కూడా బాగానే సలహాలు ఇస్తావంట కదా, మా మీనా విషయంలో నువ్వు బాగా సలహాలు ఇచ్చి మా మీనాని
ఈ ఫీల్డ్లోంచి తరిమేయాలని చెప్పి నువ్వు చాలా ప్రయత్నాలు చేసావంట కదా. మీనా చాలాసార్లు చెప్పిందిలే నాకు. కానీ నిన్ను వదిలేయాలంటే నువ్వు ఒక సపోర్ట్ చేయాలరా. ఒక చిన్న పని చేస్తే నిన్ను వదిలేస్తాను. నాకు ఆ చింతామణి ఫోన్ కావాలి. ఎందుకు? అమ్మో, ఆ చింతామణి దగ్గర నుంచి ఫోన్ తీసుకురావడమే నన్ను చంపేస్తుంది బాబాయ్. నేను వెళ్ళలేను. నాకు తెలియదురా. నువ్వు ఫోన్ తీసుకొస్తావా, లేకపోతే నిన్ను తన్ని ఇక్కడే పాతి పెట్టేయమంటావా? రెండే రెండు మాటలు. ఈ బాలుకు మూడో మాట ఉండదు. నీ ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక పియ్యే భయపడి ఎలా అయితే చింతామణి వెంటే తిరుగుతూ ఉంటాడు కదా. ఇక చింతామణి ఫోన్స్ ఆల్రెడీ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఫోన్ వచ్చింది మేడం అని ఇస్తూ ఉంటాడు. ఇలా జరుగుతుంది కదా. ఇక అదే క్షణంలో ఆ ఫోన్ని తీసుకొచ్చేస్తాడు చింతామణికి తెలియకుండా. అలా ఫోన్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోన్లో వాయిస్ ఓవర్లు ఉంటాయి. ఆ వాయిస్ ఓవర్లు వినడానికి ఫోన్ తీసుకురమ్మంటాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో ప్రభావతి ఉందని అనుమానం. ఇక దాంతో ఆ ఫోన్ అయితే తీసుకొచ్చిన తర్వాత అందులో వాయిస్ ఓవర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక తన తల్లి మాట్లాడిన మాటలన్నీ విని మీనా విషయంలో మా అమ్మ ఎంత మోసం చేయాలని చూసింది. నిన్ను వదిలిపెట్టను, చెప్తాను నీ పని అని చెప్పేసి ఆ వాయిస్ ఎవరు తన ఫోన్కి పంపించుకుంటాడు. సరేరా, ఇక పట్టుకెళ్ళి ఇచ్చేసుకో. నువ్వు బతికిపోయావురా ఈరోజు. కానీ ఈ విషయం ఎవరితోనో చెప్పావంటే నువ్వు నా చేతిలో చేస్తావు. అమ్మో, నేను ఎవరితో చెప్పను. నేను చింతామణి గారు ఫోన్ తీసుకురాలేదు, మీకు ఇవ్వలేదు, నాకు ఎలాంటి సంబంధం లేదు. నా గురించి ఆవిడకి తెలిసిందంటే ఆవిడ మీకన్నా ముందు చంపేస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు అతను. ఇక ఈ ఫోన్ అయితే తీసుకుని ఇంటికైతే వస్తాడు. అలా వచ్చిన తర్వాత అందరూ రండి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు బాలు. అయితే వీడికేమైంది? వీడు మళ్ళీ ఇప్పుడు అందరూ రండి అని ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా అందరూ వస్తారు. ఏమైంది అన్నయ్య? ఏమైంది బాలు అని ఒక పక్క రవి, అలాగే ఇంకొక పక్క శృతి అడుగుతూ ఉంటారు. ఏమైందిరా, ప్రతిసారి మీటింగ్ ఏంటి? అవునా, బిర్యానీకి అయితే వస్తావేంటి అని చెప్పేసి అంటూ ఉండగానే తలదించుకొని నిలబడతాడు. అందుకే మరి ఏదైనా తెచ్చినప్పుడు ఎగబడకూడదు, ఇలానే అంటారు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక ఈలోగా ఏరా బాలు, ఎందుకు రమ్మన్నావు? ఏమైందిరా అని చెప్పేసి సత్యం అడుగుతూ ఉండగానే ఈరోజు మన గానకోకిల గొంతు వినిపించబోతున్నాను మీకు. గానకోకిలేంట్రా, అసలు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈ వాయిస్ వింటే మీకే అర్థమవుతుంది నాన్న అని చెప్పేసి ఇక ఒక్కసారి దగ్గరికి రా అమ్మ ప్రభావతి, ముఖ్యంగా రావాల్సింది నువ్వే దగ్గరికి. ఇలా రా, ఇదిగో నా ఫోన్లో వాయిస్ వినాల్సింది నువ్వే కదా, ముఖ్యంగా ఈ వాయిస్ విను అని చెప్పేసి దగ్గరికి పిలుస్తూ ఉంటాడు ప్రభావతిని. వీడేం తెచ్చాడు అసలు, ఎందుకు వీడు? అయినా నేనెందుకులే, నాకు వినాలని లేదు. అయినా ఇప్పుడు నాకు పనుంది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో అమ్మావతి, నువ్వు లేకుండా ఈ వీడియో ఎవరు వింటారు? ఈ వాయిస్ వినాల్సింది నువ్వే కదా. మన గానకోకిల గొంతు నువ్వు వినకపోతే ఎవరు వింటారు? ఏంట్రా ఇదంతా, నీ నస ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్క క్షణం వెయిట్ చేస్తే ఈ వాయిస్ వినొచ్చు అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే ఇక ఆ వాయిస్ని అయితే ఓపెన్ చేసి తన తల్లి దగ్గర పెడతాడు. వాయిస్ వింటుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ముఖ్యంగా సత్యం. ఎందుకంటే ప్రభావతికి ఫోన్ చేసి చింతామణి అయితే ఇక ఈరోజు మీ కోడలు బాధపడుతూ ఇంటికొస్తుంది, డెకరేషన్ ఆర్డర్స్ లైఫ్లో ఒప్పుకోదు, మీ దగ్గర పడి ఉంటుంది, మీరు చెప్పిన పనే చేస్తుంది, మీరు చేయలేంది నేను చేశాను చూసారా, చూడండి సాయంత్రం మీ కోడలు ఏ పరిస్థితిలో ఉంటుందో అని చెప్పేసి చింతామణి చెప్పడంతో నిజంగా నువ్వు చెప్పింది నిజమేనా చింతామణి? ఈరోజు నా కోడలు ఏడుస్తూ వస్తుందా? అయితే నాకు నిజంగా పండగ రోజే, దానికి డెకరేషన్ ఆర్డర్స్ రాకూడదు. మొన్న నువ్వు చెప్పిన ప్లాను ఫెయిల్ అయింది, కానీ ఇప్పుడైతే ప్లాన్ బాగానే అమలు చేసావే. నువ్వేం చేసావో నాకు తెలియదు, కానీ అది మాత్రం ఇక ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేస్తూనే ఉండాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలు ఈ మాటలు మీనాని ఇక అసలు డెకరేషన్ ఆర్డర్స్ చేయకుండా చేయాలని, కేవలం ఇంటి పని మనిషిని చేయాలని, ఆ పూలు అమ్ముకునేది పూలో అంటూ బుట్ట నెత్తి మీద పెట్టుకుని తిరగాలి తప్ప డెకరేషన్ ఆర్డర్స్ అంటూ చేయకూడదని చెప్పి అన్న మాటలు ఇవన్నీ కూడా ఆ ఫోన్లో వచ్చేస్తూ ఉంటాయి. ఇక ప్రభావతి అటు ఇటు చూస్తూ షాక్ అయిపోయి ఉండిపోతుంది. కానీ ఆ మాటలన్నీ వింటున్న సత్యం మాత్రం ప్రభావతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి
అందరూ విన్నారా? గాన కోకిల వాయిస్ ఎంత బావుందో వాయిసు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే నేను చెప్తూనే ఉన్నాను. ఆ రోజు రవి నీతో నేనన్నాను, ఖచ్చితంగా మీ అమ్మ బిర్యానీ తెమ్మని ఫోన్ చేసింది అంటే మీనాకో బాలుకో ఏదో కష్టం వస్తేనే మీ అమ్మ పండగ చేసుకుంటుందని చెప్పాను. చూసావా, నేను చెప్తే నువ్వు వినలేదు. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మ ఎలాంటిదో? మీ అమ్మని ఊరుకోకూడదు అని చెప్పేసి కొట్టడానికి వెళ్ళిపోతుంది చురుగ్గా. ఇక శృతి అయితే ఇక శృతిని పట్టుకుని ఆపుతాడు. ఎందుకురా ఆపుతావు? దీన్ని కోడళ్ళు ముగ్గురు కలిసి ఇక మూడు పక్కల మూడు కర్రలు పట్టుకొచ్చి వాయించు వదిలిపెట్టాలి. దీన్ని తల ఒక్క దెబ్బ కొడితేనైనా దీనికి బుద్ధొస్తుందేమో. కోడళ్ల చేతిలో దెబ్బలు తింటేనైనా దీనిలో మార్పు వస్తుందేమో. ఇంట్లో వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయడానికి బయట వాళ్ళతో చేతులు కలపడం ఏంటే? నీ నీచమైన బుద్ధి తగలపడ. నువ్వు అసలు ఆడదానివేనా? చిచి, అసలు నీకు మనసనేది లేదా? మనిషి జన్మెత్తావా లేకపోతే ఇంకేదైనా జన్మెత్తారా అని చెప్పి అంటూ ఉండగానే శివుడ మనిషి జన్మ ఎక్కడెత్తింది మావయ్య? శివుడా ఇంకో జన్మ ఎత్తింది. అమ్మో, ఈ శృతి అయితే నిజంగానే కొట్టేసేలా ఉంది. మిగిలిన ఇద్దరు కోడళ్ళు నా జోలికి రారు, కానీ ఈ శృతి ఖచ్చితంగా కొట్టేస్తుంది. అసలే దానికి బాలుగాళ్ళ చాలా ఆవేశం అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. చిచి, దీని బ్రతికింతేనమ్మా, ఇది ఎప్పటికీ మారదు. దీనికి చెప్పి చెప్పి నేను విసిగిపోయాను. దీనికి నువ్వు కాఫీ కాదు కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వకు. కాఫీ అడిగిందనుకో అందులో కాస్త విషం కలిపిస్తే చస్తే మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. అసలు దీన్ని ఇన్నాళ్ళు ఉండనివ్వడమే మనం చేసిన తప్పు. ఎప్పుడో తరిమేసి ఉంటే రోడ్లమ్మట పడి వెళ్ళిపోయి ఉండేది. అసలు దీన్ని ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యమైతే. వద్దు మావయ్య, అత్తయ్యకి అంత పెద్ద శిక్ష వేయొద్దు. ఆవిడ ఏదో ఒక రోజు బుద్ధి తెచ్చుకుంటుంది. అయినా ఇప్పుడు నా డబ్బు నాకు వచ్చేసింది కదా, నాకు ఎవరి గురించో ఆలోచించాలని లేదు. నేను పువ్వులు అమ్ముకునేదాన్నే, పూల పట్టుకుని తిరిగేదాన్నే, కానీ నేను ఇప్పుడు నామోషిగా ఫీల్ అవ్వలేదు. పూల పుట్ట పట్టుకుని తిరిగినా ఏం చేసినా సరే నా వృత్తిని నేను నమ్ముకుంటాను తప్ప ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని నేను ఎప్పటికీ కోరుకోను. కాబట్టి వీళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు నాదే అవుతుంది. నా వెంట నా భర్త ఉన్నాడు, ఎవ్వరూ నన్ను ఓడించలేరు అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. అలా మీనా అనేసరికి ప్రభావతి మాత్రం ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. ఇప్పుడు నోట్లో ముద్ద పెట్టుకున్నావా ఏంటి? అందరూ ఎంత గడ్డి పెట్టినా నీకు మాత్రం బుద్ధి రాదే. నీ జీవితంలో మార్పు అనేది నేను చూడననుకుంటున్నాను. నేను చచ్చే లోపలైనా నువ్వు మారుతావో లేకపోతే ఇలానే నువ్వు కూడా చస్తావో నాకు తెలియదు. నాన్న, ఎందుకు నాన్న అలా మాట్లాడతారు? అవునరా, దీని చేష్టలు చూసి చూసి విసిగిపోతున్నాను. ఇప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించుకుంటూ వస్తున్నాం, కానీ 9 లక్షల రూపాయల విషయం మీనా ఎంత టెన్షన్ పడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది. పైగా మీనా బాధని చూసి బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తుందా? చిచి, దీని జీవితం ఏంటో, కానీ దీన్ని ఎలా పెళ్లి చేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు అని చెప్పేసి ప్రభావతిని అసహించుకుని, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడూ కూడా నువ్వు బయట వాళ్ళతో చేతులు కలిపి బయట వాళ్ళ ద్వారాగా ఇంట్లో వీళ్ళ పతనం చూడాలని కనుక నువ్వు ప్రయత్నిస్తే నీకు నాకు అదే చివరి క్షణం అవుతుంది. నిన్ను వదిలి నేను వెళ్ళిపోతాను. ఏ అనాథాశ్రమంలోనో జాయిన్ అయ్యి ప్రశాంతంగా బ్రతుకుతాను. ఈ వయసులో నాకు అదే ప్రశాంతతని ఇస్తుంది. నీ దగ్గర ఉండే కన్నా నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోవడమే కరెక్టు. నిన్ను ఈ వయసులో బయటకు గెంటి నేను లేనిపోని పేరు తెచ్చుకుని నేను బాధపడుతూ బ్రతకలేను. అదే నేనే బయటికి వెళ్ళిపోతే ఇక నాకు ఏ బాధ ఉండదు, ఏమీ కనిపించదు, వినిపించదు. నేను ప్రశాంతంగా ఉండొచ్చు. అప్పుడు ఈ కోడళ్ళు కొడుకులు కలిసి నీకు బాగా గడ్డి పెడతారు, బుద్ధి చెప్తారు. అప్పుడైనా నువ్వు పూర్తిగా మారుతావేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాన్న, వద్దు నాన్న, అంత ఆవేశపడొద్దు. ఈవిడ గారికి బుద్ధి వస్తుందని ఈవిడ గారి గురించి తెలిసేలా చెయ్యాలి. ఈవిడ మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉంటుందని చెప్పి నేను ఈ విషయాన్ని తెలిసేలా చేయాలని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చాను తప్ప మీరు బాధపడతారని కాదు. లేదురా, ఇలా తెలిసేలా చేస్తేనే దీనికి కాస్త గడ్డి పెడితేనే బుద్ధి వస్తుంది, లేకపోతే దీనికి బుద్ధి రాదు, ఎప్పటికీ మారదురా, ఇది ఇలానే ఉండిపోతుంది అని చెప్పేసి సత్యం అయితే చాలా కోపడతాడు. అమ్మ మీనా, క్షమించమ్మా, కానీ ఇంకొకసారి ఎప్పుడూ కూడా దీని విషయంలో మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇది నిన్ను నాశనం చేయడానికి ఏదైనా చేస్తుంది. ఇది కనుక తప్పు చేసిందని తెలిస్తే మాత్రం దీన్ని వదిలిపెట్టొద్దు, తగిన శిక్ష విధించు అని చెప్పేసి
మీనాకి క్షమాపణ చెప్తాడు సత్యం. మావయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అవునమ్మా, 9 లక్షల రూపాయల విషయం. అదేమైనా చిన్న అమౌంటా? 1000 2000 అయితే ఏదో రకంగా నువ్వు సరిపెట్టుకునేదానివి. కానీ అంత పెద్ద అమౌంట్ ఎలా తేవాలో అర్థం కాక నీలో నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. కనీసం మాతో కూడా ఒక విషయం కూడా చెప్పలేదు. చెప్పకుండా వీడు లేకపోవడంతో నువ్వు చాలా తల్లడిల్లిపోయావు. మేమొచ్చి అడిగినా నీ బాధని మాతో పంచుకోలేదు. మౌనంగా ఉండిపోయావు. అలా అయినా ఇంటిడి చాకరీ చేస్తూనే ఉన్నావు. కానీ దేనికి మాత్రం జాలి కలగలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలా ప్రభావతికి ఆ ఆడియో బయటపడడంతో చాలా పెద్ద షాకే ఎదురైపోతుంది. ఇక సత్యం కూడా ప్రభావతిని అసహించుకుని చివరకు ఆశ్రమానికి వెళ్ళిపోతానంటూ షాక్ ఇవ్వడంతో ప్రభావతికి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. తలదించుకొని నిలబడుతుంది. ఇక అలా ప్రభావతికి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. బాలు చేసిన పనితో మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.